జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకంతగా రియాక్ట్ అయ్యారు? పొత్తు ధర్మాన్ని టీడీపీ పట్టించుకోలేదంటూనే స్వయంగా 2 సీట్లు ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. పవన్ వ్యాఖ్యల్లో మర్మం ఏదైనా ఉందా అని అందరి మది తొలిచేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి. టీడీపీతో పొత్తు విషయంలో పవన్ ఎందుకు తొందరపడ్డారని కొందరంటుంటే, మరికొందరైతే ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అని అభిప్రాయపడుతున్నారు. కొందరు నాయకులను ఇంప్రెస్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వారు ఉన్నారు. కాపు సంఘాల నాయకులుగా చెబుతున్న కొందరు సీనియర్లు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరయ్యారు. ముద్రగడ పద్మనాభంతో పాటుగా చేగొండి హరిరామజోగి వంటి నాయకులు పవన్ తో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇటీవల ముద్రగడ జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ ఇరువురు నేతలు ఇప్పుడు పవన్ కు నిత్యం క్లాస్ తీసుకుంటున్నారని టాక్. గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన జోగయ్య, ముద్రగడలు పవన్ ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే పనిలో ఉన్నారని చెప్తున్నారు. పొత్తుల విషయంలో చంద్రబాబుతో పాటుగా పార్టీ నాయకులు లోకేష్ వంటి ప్రముఖులు చేసిన కామెంట్స్ విషయంలో జనసేనతో మాట్లాడారని అంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీపై రియాక్ట్ అయ్యారని టాక్. లోకేష్ తో పాటుగా పార్టీ నాయకులు చివరకు అధినేత చంద్రబాబు సైతం 2 సీట్లపై అభ్యర్థులను ప్రకటించారని, ఇది పొత్తు ధర్మం కాదన్నారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో పవన్ సైతం పొత్తు ధర్మాన్ని కాదని 2 చోట్ల జనసేన పోటీ చేస్తోందని వెల్లడించారు. ఇదంతా ఇద్దరు నాయకులు ఇచ్చిన ఫీడింగ్ లో భాగమేనని కొందరి వాదన. దీనివల్ల టీడీపీ కూడా అలర్ట్ అవుతోందన్న అభిప్రాయంలో జనసేన ఉందంటున్నారు. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక మరో అంశం కూడా ఉందట. వైసీపీని డైవర్ట్ చేసే వ్యూహంగా చెప్తున్నారు. వాస్తవానికి రాజోలు, రాజనగరం సీట్ల విషయంలో టీడీపీ జనసేన మధ్య ముందుగానే ఒప్పందం కుదిరిందని, అందుకే పవన్ ధైర్యంగా ఆ ప్రకటన చేశారని జనసేనలో కొందరి వాదన. అంతేకాదు, టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే ప్రశ్నలను వైసీపీ ప్రస్తావిస్తోందని, అదే జరిగితే రాజకీయంగా టీడీపీ జనసేనలపై అటెన్షన్ వచ్చి మరింత చర్చ జరిగి రాజకీయంగా మైలేజ్ వస్తుందని 2 పార్టీల నాయకులు భావిస్తున్నారు. సో ఈ ఈక్వేషన్స్ పరంగా కాపు పెద్దలను ఫాలో అయ్యే క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు కూడా చెప్పారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైనటువంటి అబౌవ్ 23, 28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకోవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో